ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఊహించుకుందాం. తమ పిల్లలు ఎలాగైనా కోలుకోవాలనే ఒకే ఒక్క ఆశతో వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు కదా. అవును, నిజమే. సరిగ్గా ఈ ఆశనే పెట్టుబడిగా మార్చుకుని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని స్టెమ్ సెల్ థెరపీలను మిరాకిల్ క్యూర్స్ అని చెప్పి లక్షల రూపాయలు లాగుతున్నాయి కొన్ని క్లినిక్స్. కరెక్ట్. అందుకే ఈనాటి మన విశ్లేషణలో ఈ 2026 నాటి సుప్రీంకోర్టు సంచలన తీర్పు యాష్ చారిటబుల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి మాట్లాడుకుందాం. ఓకే, దీని కొంచెం వివరంగా చూద్దాం. ఖచ్చితంగా. అసలు ఈ చికిత్సలను సుప్రీంకోర్టు వృత్తిపరమైన దుష్ప్రవర్తన అంటే ప్రొఫెషనల్ మిస్కండక్ట్ గా ఎందుకు ప్రకటించిందో మనం ముందు డీకోడ్ చేయాలి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. అంటే ఈ క్లినిక్స్ వాదన ఎలా ఉందంటే, మేం బయటనుంచి ఏవో మందులు తీసుకురావడం లేదు కదా అని. అవును, పేషెంట్ సొంత శరీరంలోని కణాలను తీసి అదే ఆటోలోగస్ సెల్స్ని తీసి మళ్లీ వాళ్లకే ఎక్కిస్తున్నాం కదా అంటారు. కాబట్టి వీటిని డ్రగ్స్ లేదా మందులు అని చట్టం దృష్టిలో ఎలా అంటారు అని వాదించాయి. వినడానికి చాలా లాజికల్గానే అనిపిస్తుంది కదా. పైకి ఎలా అనిపించినా న్యాయపరంగా చూస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 3B దీన్ని చాలా స్పష్టంగా నిర్వచించింది. అంటే ఆ సెక్షన్ ప్రకారం రోగి స్వంత కణాలను వాడినా సరే, ఒక వ్యాధి చికిత్స కోసం వాడే ఏ పదార్థమైనా సరే అది డ్రగ్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఓహో, అంటే స్వంత కణాలే కదా అని ఇష్టమొచ్చినట్లు వాడడానికి వీల్లేదన్నమాట. వాటికి కూడా కఠినమైన లైసెన్సింగ్ ఇంకా రెగ్యులేషన్స్ తప్పనిసరి. ఎగ్జాక్ట్లీ. ఒక మందుకి ఎలాంటి అనుమతులు కావాలో దీనికి కూడా అవే కావాలి. మరి అలాంటప్పుడు ఇవి ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయని తెలిసి డాక్టర్లు ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా చేశారు అన్నదే పాయింట్. అసలు చట్టపరంగా దీన్ని ఎలా సమర్థించుకునే ప్రయత్నం చేశారు? ఒక్కడే కోర్టు ఒక ముఖ్యమైన న్యాయసూత్రాన్ని ప్రస్తావించింది. వైద్యపరమైన నిర్లక్ష్యాన్ని నిర్ధారించడానికి వాడే బోలం టెస్ట్ గురించి మనమిక్కడ మాట్లాడుకోవాలి. ఈ బోలం టెస్ట్ అంటే? దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక సాధారణ లేదా విజ్ఞులైన డాక్టర్ల బృందం ఈ చికిత్సను ఆమోదిస్తుందా లేదా, ఆమోదించకపోతే అది ఈ టెస్ట్లో ఫెయిల్ అయినట్లే. రైట్. ఆటిజంకు స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇంకా ప్రయోగాత్మకమే అని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు స్పష్టంగా చెప్తున్నాయి కదా. అవును. ఆ మార్గదర్శకాలను పట్టించుకోకుండా చికిత్స చేయడమనేది నేరుగా స్టాండర్డ్ ఆఫ్ కేర్ని ఉల్లంఘించడమే అవుతుంది. అయితే ఇక్కడ డాక్టర్లు వాడే ఇంకో మాట పేషెంట్ ఎటానమీ. అంటే పేషెంట్కు తమకు కావలసిన చికిత్సను ఎంచుకునే హక్కు ఉంది కదా అని అంటారు. నిజమే. కానీ దాన్ని అడ్డుపెట్టుకుని డాక్టర్లు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ నేను ఈ సోర్స్ డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు నాకు విషయం తట్టింది. ఈ డాక్టర్లు ముందుగానే తల్లిదండ్రుల నుంచి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకుంటారు కదా, సంతకాలు తీసుకోలు తర్వాతే ట్రీట్మెంట్ చేస్తారు. కాని కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తే ఈ థెరపీ వల్ల నిజంగా లాభముందా లేక నష్టాలున్నాయా అనే దానిపై సైంటిఫిక్ డేటా ఏవీ లేనప్పుడు డాక్టర్లు వాళ్ళకి సరైన సమాచారం ఎలా ఇవ్వగలరు? ఇవ్వలేరు. దీన్ని విశాల దృక్పథంతో చూస్తే సరిగ్గా కోర్టు కూడా ఇదే పాయింట్ని ఎత్తిచూపింది. అసలు పూర్తి సమాచారమే లేనప్పుడు ఆ సమ్మతి అనేది కేవలం గుడ్డిగా ఆశతో పెట్టే సంతకమే అవుతుంది. అది ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఎలా అవుతుంది? కరెక్ట్. రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అనే డేటా లేనప్పుడు ఆ సమ్మతి పత్రానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. అంటే పేషెంట్ ఆటోనమీ అంటే పనికిరాని అశాస్త్రీయమైన చికిత్సలను డిమాండ్ చేయడం కాదనమాట. ఏమాత్రం కాదు. ఆ పేరు చెప్పి బాధలో ఉన్న కుటుంబాలను దోచుకోడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని కోర్టు చాలా ఘాటుగా చెప్పింది. ఇది వింటుంటే ఈ తీర్పు కేవలం ఒక నిషేధంలా మాత్రమే అనిపించడం లేదు. ఆధునిక భారతీయ వైద్యంలో రోగుల భద్రతకు ఇదొక కొత్త నిర్వచనంలా ఉంది. 100% నిజం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండున్నాయి. అవును. మొదటిది సాధారణ ప్రజల కోసం. ఏవైనా చట్టబద్ధమైన క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటే వాటిలో పాల్గొనడానికి పేషెంట్ల నుంచి సాధారణంగా డబ్బులు వసూలు చేయరు. కాబట్టి ఇలాంటి మిరాకిల్ క్యూర్స్ పేరుతో లక్షలు అడిగితే అది ఖచ్చితంగా మోసమే అని అర్థం చేసుకోవాలి. మరి రెండోది న్యాయ ఇంకా వైద్య నిపుణుల కోసం. వైద్యరంగంలో వచ్చే ఆవిష్కరణలు లేదా టెక్నాలజీ ఎంత స్పీడుగా పెరిగినా సరే అవి ఎప్పటికీ చట్టపరమైన నియంత్రణ చట్టాలను దాటి వెళ్లలేవు. అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ను ఎప్పుడూ గౌరవించాల్సిందే. పారదర్శకత, శాస్త్రీయత అనేవి అన్నిటికంటే ముఖ్యం. ఖచ్చితంగా.
అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని ఈ మొత్తం విశ్లేషణ చివర్లో ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఏంటది? చట్టం ఎప్పుడూ వైద్యశాస్త్రం కంటే లేదా ఇలాంటి కొత్త ఆవిష్కరణల కంటే ఒక అడుగు వెనుకబడే ఉంటున్నప్పుడు రేపు మార్కెట్లోకి రాబోయే తదుపరి మిరాకిల్ క్యూర్ మోసాల నుండి ఈ అమాయక కుటుంబాలను మనం ముందుగానే ఎలా కాపాడుకోగలం? నిజమే, బహుశా ఇది ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.